అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదే బాబా వారు ఐ టు బి టు హీ అనేసి ఇంగ్లీష్లో చెప్పేవాడు. ఐ అనగా నేను, అది స్వార్థం. మనము అనేది పదార్థము, బి. అదే అందరు కలిసినప్పుడు అదే పరమార్థము, హీ అని చెప్పేవాడు. అక్కడ చేరడానికి వీలవుతుంది. కనుక ఈ భద్రాచలం దానికి చుట్టూ ఉండే అన్ని గ్రామంలో కూడా మనం ఏ విధంగా కార్యక్రమాలు చేయగలుగుతాము, ఈ మూడో రంగంలో మనం ఇంకా చేస్తున్నాము. విద్య, వైద్య, మరియు ఉచిత పోషణలో. అంతేకాకుండా వేరే ఏదైనా అవసరం ఉంటే శ్రీకాంతి వాళ్ళు చెప్పారు, వృత్తి లోపల కూడా ఏదైనా మనం చేయాలి. గ్రామంలో ఉండే పిల్లవాడికి యువతకు కూడా మంచి ఒక ఉద్యమంలో ఒక అవకాశాన్ని అందించాలని ఇక్కడ ఆయన ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ దేవస్థానాన్ని కూడా మనం ఏదైనా చేయాలని అనుకున్నాము. విష్ణు గారు అన్నారు, అన్ని ఉన్నాయి ఇక్కడ, అన్ని బంగారంలో తయారు చేసి ఉన్నాయి. ఒక దండం రాజు దండం మాత్రం లేదు, అది వెండిలో ఉంది పాతకాలం. దాన్ని కూడా బంగారంలో తయారు చేసి ఇవ్వండి అని ఆయన కోరుకున్నారు. నేను కూడా ప్రార్థిస్తున్నాను, మనం చేస్తున్నాము. ఎందుకంటే ఆ రామదండమే కాదు, ఆ రామరాజ్య దండం అది. శ్రీరామ రాజ్యం ఇక్కడ మనం స్థాపించాలంటే అందరి లోపల ఆ రామభక్తి మనము కలిగించాలి. శ్రీ రామదాసు వారు చేసిన పని అంటే అందరి లోపల ఆ భక్తి భావాన్ని ఆయన ఆ భక్తి దీపాన్ని కలిగించారు. దానివల్ల అందరు కలిసి గుడి కట్టారు. ఒకరు కలిసి ఒక రాజు కట్టిన గుడి కాదు. ప్రతి చోటు వేరే చోట్ల అలాంటి గుడి చాలా ఉన్నాయి. కానీ జనులు అందరూ కలిసి కట్టిన గుడి. అందరూ ఇక్కడ శ్రీరామచంద్రుడు సీతమ్మ వారితో లక్ష్మణుడితో సాక్షాత్ అక్కడ స్థాపించుకున్నారు. అవి ప్రత్యక్షంగా ఉన్నారనేసి నా ఒక అనుభవం ఈరోజు నాకు కలిగింది. నేను అక్కడ పోయి చూసినప్పుడు, ఆయన దర్శనం చేసినప్పుడు నాకు ఎంతో తృప్తి కలిగింది. కనుక రామరాజ్యాన్ని స్థాపించారు. ఆ రామరాజ్యం అంటే ఏమిటని అడిగితే అది ప్రేమరాజ్యము. అందరితో ప్రేమతో ఉంటే, అందరి ప్రేమతో ఉంటే, అందరిని సేవిస్తుంటే అదే రామరాజ్యం, అదే ప్రేమరాజ్యం. అటువంటి ప్రేమరాజ్యాన్ని స్థాపించాలని ఆ బంగారు రాజులను కూడా మనము పట్టాభిషేకం జరిగే ముందరని తయారు చేసి ఆ మందిరానికి సమర్పించాలనేసి ఆ యొక్క కోరిక. అంతేకాకుండా ఇంకేమైనా భక్తులకి ఇక్కడ వచ్చే భక్తులు వాళ్ళకి కూడా ఏదైనా సదుపాయాలను కట్టాలంటే వాళ్ళకు కాంప్లెక్స్, టాయిలెట్స్, అన్నదానాలు ఏదైనా అలాంటిది ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు పెట్టుకుంటాం అనుకుంటే సర్కారుతో కలిసి మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో అదందరి కాకుండా మనం కలిసి చేద్దాము అనేసి నా ఒక ఆశ. శ్రీరాముడు అందరంతో అందరికి మంచి జరిగింది అని ప్రార్థిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మనం అందరం కలిసి ఈ భద్రాద్రి దేవుడు రామాలయాన్ని మనం అభివృద్ధి చేయాలి. దాని దేశం మొత్తంలో మనం ఇక్కడ మన భద్రాచలంలో ఉన్న గుడిని మనం భారీ ఎత్తున చూసి దేశం మొత్తానికి మనం చూపించాలి. ఇక్కడ కూడా భద్రాచలంలో కూడా సీతారామ సమేత మన రాముల వారు విరాజమాన్ ఉన్నారని మనం చూపించాము. ఇంకా మీ అందరి సహకారం ఉంటే, మన స్వామి గారు కూడా చెప్పారు, వాళ్ళ సహకారం కూడా ఉంటుంది, మన ప్రభుత్వం ద్వారా కూడా సహకారం వస్తుంది. అట్లా ప్రజలు కూడా ఒక్కొక్క డ్రాప్ అంతా మీ సహకారం కూడా ఉంటే మనం ఈ పని చాలా బాగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.